నా పేరు డి జయరామయ్య. ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తాను. ఏపీఎస్ఆర్టీసీలో దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం ఉద్యోగుల శారీరక సంఘము ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో రాసభవనంలో తిరుపతిలో ఈ యొక్క శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మనకు ఉన్నటువంటి సమస్యలను, దివ్యాంగులకు రావాల్సినటువంటి రాయితీలను మరియు మనకు రావాల్సిన చట్టపరమైనటువంటి హక్కులను గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ సంస్థ యొక్క చైర్మన్ గడిపోటి నారాయణ స్వామి గారి వారి యొక్క ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి, చిత్తూరు జిల్లా మరియు అనంతపురం జిల్లా వాళ్ళు, అలాగే కర్నూలు, కడప, నెల్లూరు జిల్లా మరియు గుంటూరు నుంచి కూడా విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాతోటి శారీరక దివ్యాంగ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున శారీరక ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జానకి రామయ్య గారికి, అదేవిధంగా రామాంజనేయులు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, నాగులయ్య గారు సీనియర్ న్యాయవాది గారికి, మన విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య యాదవ్ గారికి, నాగరత్నమ్మ గారికి, ఇక్కడికి చేసినటువంటి అన్ని శాఖల దివ్యాంగ సంఘాల ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. నేను చైర్మన్ అయినప్పటి నుంచి ఈ తిరుపతి పట్టణంలో మీ అందరి మన సమస్యలను, మీరు ఇస్తున్నటువంటి సూచనలను తప్పకుండా నేను పాటిస్తాను. ఏదైతే దివ్యాంగ సంఘాల ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారో నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తున్నాను. ఏదైతే ఆర్థోఫిజికల్ హ్యాండిక్యాప్ వెంకట్ గారు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఆర్ఎస్లో ఉన్నటువంటి దివ్యాంగ ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే 75% పైనటువంటి దివ్యాంగ ఉద్యోగులందరికీ మినహాయింపు ఇస్తానని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ ఉద్యోగులకు గాను, ఫీల్డ్ వర్క్లో గాను మినహాయింపు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా టీటీడీలో ఇందాక ఆన్లైన్ లేకుండా ఆఫ్లైన్ విధానాన్ని కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా టీటీడీ తిరుమల దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఏదైతే మేడం గారు చెప్పారో ఈ సమస్యను చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి మన వెహికల్ను వెళ్ళే విధంగా కానీ ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి టీటీడీలో వీల్ చైర్లు కానీ ఖచ్చితంగా ఇచ్చే విధంగా మన టీటీడీ చైర్మన్ గారికి ఖచ్చితంగా చెప్తాం. ఏదైతే ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో మొన్నటి దినాన సెర్ప్లో మన 216 మంది ఎంప్లాయీస్ డిఆర్డిఏ పరిధిలో ఉన్నామని చెప్పారు. ఏదైతే మన రమణయ్య గారు మొన్నటి దినాన బదిలీ విషయంలోనూ మొన్నటి చెప్తే వెంటనే మన సెర్ప్ సిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మొన్నటి దినాన మార్కాపురంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాం. అదేవిధంగా ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతోమంది మహిళలు ఫీల్డ్ వర్క్ విషయంలో కానీ మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాం. ఏదైతే ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలను మన దృష్టికి తీసుకొస్తే నా వంతు సహాయ సహకారాలుగా తప్పకుండా అందిస్తున్నా. అంతేవిధంగా మొన్నటి దినాన నంద్యాలలో మన పిఆర్డిఏ అన్న ఒక వ్యక్తి తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రిటైర్మెంట్ అయ్యేలోపు ప్రమోషన్ కానీ ఇప్పించడం జరిగింది. ఇలా మన దివ్యాంగ ఉద్యోగులు అందరూ ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని తెలియజేస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మన మేడం గారు తీసుకొచ్చారు సమస్యలు ఉన్నటువంటి దాన్ని కానీ ఆర్టీసీ మన జిఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను ఖచ్చితంగా
పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైల్వే స్టేషన్లో కానీ దివ్యాంగులకు వీల్ చైర్లు కానీ మన పెట్టవాలని కోరినారు. దాన్ని కానీ ఖచ్చితంగా విజయవాడలో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కలెక్టర్ ఆఫీసుల్లో కానీ లిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒంగోలు దాదాపు 2-3 జిల్లాల్లో దివ్యాంగులు ఉన్నటువంటి దివ్యాంగులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే పక్కనే లిఫ్ట్ కానీ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో కానీ లిఫ్ట్ పెట్టే విధంగా కానీ ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పొదుపు సంఘాల సెర్ప్ ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కానీ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసే విధంగా కానీ ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 290 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాకుండా రాబోయే రోజుల్లో కానీ అన్ని శాఖల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల పైన ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కానీ భర్తీ చేస్తామని సభామూలకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 5 సంవత్సరంలో ఎంతోమంది దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలుగాని చేశామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే జయరామయ్య గారు అన్నట్లు రాజకీయంగా దివ్యాంగులు వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు పోవాలనేది జయరామయ్య గారి నిర్ణయం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీఎస్ అయినా, మన కార్పొరేటర్ అయినా, కౌన్సిలర్ అయినా దాదాపు రాబో స్థానిక సంస్థల్లో 15,000 మంది దివ్యాంగులు ఈరోజు పోటీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కానీ టిట్కోసెస్లో గ్రౌండ్ ఫ్లోర్లో మన ఇల్లు ఇచ్చే విధంగా కానీ మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే దివ్యాంగులందరూ మన దివ్యాంగుల షాప్ ద్వారా క్రీడలను ప్రోత్సహించే విధంగా కానీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కానీ జిల్లా దివ్యాంగ భవనాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర స్థాయిలో కానీ దివ్యాంగ భవనాలు కట్టిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎక్కడ చదివితే అక్కడే పింఛన్ తీసుకునే విధానాన్ని కానీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మనమంతా దివ్యాంగ ఉద్యోగ సంఘాలుగా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పింఛన్ని మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది. మన దివ్యాంగులకు 6,000 పింఛను, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు పింఛను, మన మంచానికే పరిమితమైనటువంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి పింఛన్ ఒక కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కానీ 10 స్కూటీలు రేపు నెలలో ఇవ్వబోతున్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,800 స్కూటీలు కానీ మన దివ్యాంగుల కోసం ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. మళ్ళా మన గతంలో అడ్వైజరీ బోర్డులు ఉండేటివి. నా దృష్టికి మన దివ్యాంగ సంఘాల నాయకులు తీసుకొస్తే ఒక ఎంప్లాయీని, ఒక అన్ఎంప్లాయీని ఓహెచ్ నుంచి ఖచ్చితంగా అడ్వైజరీ బోర్డులో కానీ మన ఏపిచ్చామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇలా నేను చైర్మన్ అయినప్పటి నుంచి 6 నెలల కాలంలో నా వంతుగా దివ్యాంగుల కోసం, దివ్యాంగ ఉద్యోగ సంఘాల నాయకుల కోసం ఖచ్చితంగా పనిచేస్తున్నా. రాబోయే రోజుల్లో కానీ మన విహెచ్పిఎస్ రామ్ సుబ్బయ్య గారు అన్న నేతృత్వంలో, మీలాంటి అనుభవజ్ఞుల నేతృత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సంఘాల ఉద్యోగుల సమస్యలు కానీ అన్ఎంప్లాయ్ సమస్యలు కానీ పరిష్కరిస్తామని తెలియజేస్తూ, నాకు ఇంతటి అవకాశాన్ని ఈ రోజునిచ్చినటువంటి మీ అందరికీ పెద్ద ఎత్తున నా అభిమానాలు చాటిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా ఇక్కడికి చేసినటువంటి నాతోటి దివ్యాంగ సోదరిమణులకు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నారాయణ స్వామి గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రామాంజనేయులు. నేను కర్నూలు జిల్లా నుండి వచ్చాను. విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంఘం అనేది
ఎందుకు స్థాపించారు, దేనికోసం స్థాపించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక 2 వర్గాలు బాగుపడుతున్నాయనే ఉద్దేశం కాదు, మన వర్గంలో కూడా మనం చైతన్యం ఎందుకు తీసుకురాకూడదు, ఇక్కడ మనం ఎందుకు వెనుకబాటుతనాన్ని పదే అనుకుంటున్నాం, మనం ఐక్యత లేదని. ఎప్పుడు కూడా తప్పు. మనందరి దగ్గర ఐక్యత ఉంది. మనలో జనాభా ఎక్కువ, మనలో సంఘాలు ఎక్కువ, మనలో విజయం కూడా ఎక్కువే. ఈరోజు ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా తప్పకుండా మన శారీరక వికలాంగులతోనే ఇది సాధ్యమైంది. అందుకని ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు జరిగిందో జరిగింది, కానీ ఇప్పటి నుంచి కూడా గతాన్ని మళ్ళీ అలాంటి విషయాలు జరగకుండా ప్రతి ఒక్కరం చేయి కలిపి మనకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలైతేనేమి, వారి ఇచ్చే భరోసా అయితేనేమి, మనం గవర్నమెంట్కి తోడుగా ఉంటూ గవర్నమెంట్తో మనం అన్ని సక్రమంగా చేయించుకొని, అదేవిధంగా అన్నగారు వచ్చినప్పటి నుంచి మనకి ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరికి ఇక్కడికి అందరికీ తెలుసు. అందుకు గాను ప్రతి ఒక్కరూ అన్నకు సహకరిస్తూ అదేవిధంగా ప్రభుత్వంతో మమేకమై ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్. ఐక్యత, వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ ఆల్. మరి చిన్న విషయం, మనము సంఘము కూడుకోవటానికి దేనికి కారణము? ఒంటరిగా ఉంటే ఏమి చేయలేమని, మనమందరం ఒకటిగా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. మనము ఐక్యతగా ముందుకు వెళ్ళవలసిన సంఘాలు ఒక్కొక్క అజెండా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. మా పీడబ్ల్యూడి 7 సంవత్సరాలు దాని సీనియారిటీ ఉన్నా గత 3 సంవత్సరాలు అయింది రిజిస్ట్రేషన్ చేసి. దానికి ఇంచుమించులో ఈ శారీరక దివ్యాంగుల యొక్క సంఘం కూడా మరి రిజిస్ట్రేషన్ ఏంటి నాకు తెలుసు. ఎందుకంటే నా గ్రూప్లో కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రతి ఆఫీస్ని ప్రతి అధికారిని స్పందించి ఏ విధంగా చట్టపరంగా అడగాలనో అడుగుతున్నారు. ఏ కార్యము ప్రోటోకాల్గా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఇలా చేసుకుంటూ పోతే అధికారులైనా స్పందిస్తారు, నాయకులైనా స్పందిస్తారండి. నేను చెప్పే ఒక చిన్న విన్నపం ఏమిటంటే, వ్యతిరేకతకు చోటు లేకుండా ఐక్యతకు చోటు ఇద్దాం. మనలో వ్యతిరేకత చోటు ఇవ్వద్దండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని వ్యతిరేకంగా దిగబెరిగినా మన ఐక్యతకు మటుకు ముందడుగేస్తేనే. చిన్న విన్నపం సార్, ముందడుగులో భాగంలో 2 మాటలు మీకు చెప్తున్నాను. ప్రభుత్వము సబ్సిడీ లోన్లు ఇస్తున్నది. ఎవరికి? అన్ఎంప్లాయర్స్గా ఉన్నవారికి, నిరుపేదలుగా ఉన్నవారికి. వారికి కొన్ని నిబంధనలు పెట్టారు. ఏమని? సూటి పలాని ఎంప్లాయర్స్ పెట్టడము, లేకపోతే ఆస్తులు పెట్టడము, ఇవి పెట్టడము అనేది పెట్టారనమాట. అవి లేకుండా మన వాళ్ళకి సబ్సిడీ లోన్ ఇచ్చే విధంగా మీరు ప్రభుత్వం దృష్టిని తీసుకుపోవాలని అడుగుతున్నాను సార్. ఎందుకంటే అవన్నీ ఉంటే వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు. ప్రభుత్వాన్ని ఆశించాల్సిన పనిలో లోన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆ విషయాన్ని ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి సార్. అలాగే జిల్లాల్లో అన్ఎంప్లాయర్స్గా ఉన్న వాళ్ళు ఏడీ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు. ఆ సీనియారిటీని బట్టి, ఆ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకు జాబులు నిర్ణయించడం జరుగుతుంది. దానిలో ఏడీ, కలెక్టర్ గారు, డిజేబుల్ అన్ఎంప్లాయర్ సంఘాలు కావచ్చు, ఎంప్లాయర్ సంఘాలు కావచ్చు, లీడర్స్ని 1 or 3 మెంబర్స్ పెట్టుకొని ఎవరి పరిస్థితి స్థితిగతిని చూసి వారికి జాబ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే తీర్మానం చేసుకొని వారు రాజకీయం చేసుకుంటే ప్రతి ఒక్క దివ్యాంగుడు సీనియారిటీగా ఉండేవాడు, నిజమైన నిరుపేదగా ఉద్యోగానికి అర్హుడైన వాడు నష్టపోతున్నాడు. వీరికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకోవాలని 2 విషయాలు మాత్రమే మీ దృష్టి నేను చెప్తున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, సమయం చాలా ఆలస్యమైంది. కాబట్టి దయవుంచి మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి నా దివ్యాంగ సోదరులకు అందరికీ ప్రత్యేకమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి మీరు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించి మళ్ళీ తిరిగే సురక్షితంగా మీ గృహాలకు మీరు చేరుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మన సహోదరుడు జయరాం గారు, మరి దీన్ దయాళ్ గారు, ఆ యొక్క శారీరక దివ్యాంగుల యొక్క
ఆ సంస్థ యాజమాన్యం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ స్వీట్ హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. నిజంగా ఈ దినాలను మీరందరికీ చూడడం ఎంతో సంతోషంగా ఉంది. మన ధైర్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, మన చైర్మన్ గారు, పెద్దలందరినీ చూసి ఈ విధంగా నాతో పాటు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా రావాల్సింది ఈరోజు ఆయన వేరే మీటింగ్లో వెళ్ళారు. నా పేరు పాటూరు నాగులయ్య. నేను సీనియర్ న్యాయవాదిగా తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లాగనే టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పారిశుద్ధ కార్మికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. అలాగనే ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి జిల్లాకి గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్పారు మన చైర్మన్ గారికి. నేను ఒకటి చెప్తున్నాను. దాంతోపాటు మీ సమస్యల విషయంలో టీటీడీలో మీరు ప్రత్యేకమైన దర్శనానికి మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆల్రెడీ నేను అర్జీలు ఇచ్చాను. ఈవో గారికి, చైర్మన్ గారికి మీకు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించాలని. అది ఆల్రెడీ జరుగుతుంది. తొందరలో మీరు అనుకున్న ఆలోచన నెరవేరుతారు. దానికోసం నేను ప్రార్థిస్తున్నాను. రెండవది, ఆర్టీసీలో మీకు ఒక స్పెషల్గా రావాలని ఎంతో ప్రార్థనలు. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మన కూటమి ప్రభుత్వం ద్వారా. అలాగనే మన చైర్మన్ గారు మీకోసం ఎంతగానో ప్రార్థలాడుతున్నారని చెప్పి విన్నాను. మీరందరూ కూడా ఒకటి చెప్తున్నానండి, ఫ్యామిలీ కోర్టులు చాలా మంది వస్తుంటారు. భార్య భర్తలు జాగ్రత్తగా నిలిచినటువంటి వార్తలు, చాలా ముఖ్యమైన విషయాలు. భార్య భర్తలు వస్తున్న కోర్టుకి ఏమ్మా అంటే, నాకు డైవర్స్ కావాలి సార్, విడాకులు కావాలి. ఏమ్మా ఎందుకు డైవర్స్ కావాలంటే, సార్ అతను మాట్లాడుతున్న మాటకు నేను భరించలేక నాకు ఈ జీవితం వద్దనిపిస్తుంది. ఏముందిగా, ఆయన మాట్లాడే మాటలు భరించలేక ఈ సంసార జీవితం నాకు వద్దు, నాకు డైవర్స్ ఇప్పించింది అంటుంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఎక్కడైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఇంతమంది రాయలసీమ గురించి మొత్తం వచ్చినారు కదా, ఇంత యూనిటీగా ఉంటున్నారు. మన మాటలు మాత్రం జాగ్రత్తగా ఉంటే చంద్రబాబు నాయుడు అయినా దిగి వస్తారు, ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి అయినా దిగి వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అయినా దిగి వస్తాడు, ఇక్కడున్న చైర్మన్ అయినా సరే సరెండర్ అవుతారు. కారణం ఏం తెలుసా? నోటి మాట. ఈ నోటి మాట లేకని సంసారాలు కూలిపోతున్నాయి. ఈ నోటి మాట సరిలేకనే రాష్ట్రాలు కూలిపోతున్నాయి. ఈ నోటి మాట సరిలేకనే అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతున్నాయి. కనుక దయచేసి ఈ సంఘంలో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా నోటి మాట జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ నోటి మాట ప్రకారం దేన్నైనా సాధించగలరు, ఏదైనా సాధించగలరు. దానికోసం మేము పోరాటానికి రెడీగా ఉన్నాం. అలాగనే ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016, మీకు 2016 సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది, డిజబిలిటీ చట్టం అని. ఆ చట్టం ప్రకారం మొత్తం నేను అన్ని రెడీ చేసి పెట్టాను. జయరామ్ గారికి ఇస్తాను, సుబ్రహ్మణ్యం గారికి ఇస్తాను. దాంట్లో ఏముంది, మీకు హక్కు, మీ రైట్ ఏంటి, మీ హక్కు ఏంటి, దాంట్లో మీరు ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అన్ని కూడా దీంట్లో రెడీ చేసి పెట్టాను. వాళ్ళందరికీ ఇస్తాను. అన్ని కాపీస్ తీసుకోండి. నేను తిరుపతిలోనే ఉంటాను. మీకు ఎక్కడ ఈ రాయలసీమలో ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే, జయరామ్ గారు చెప్పినా, సుబ్రహ్మణ్యం గారు చెప్పినా, మన చైర్మన్ గారు చెప్పినా, ఒకవేళ నా నెంబర్ కూడా ఇస్తాను, నాకు చెప్పినా సరే నేను రెడీగా ఉన్నాను మీకోసం పోవడానికి. థ్యాంక్ యూ సార్. యాదవ్, నేను వికలాంగుల కుల పోరాట సమితి మానశ్రీ మందకిష్ట మాదిగ ఉద్యమంలో దాదాపుగా 2007 నుంచి అన్న జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లాలో పనిచేస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఇదే తిరుపతిలోనే జాతీయ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నుకోవడం జరిగింది. ఈ శారీరక దివ్యాంగుల ఐక్యవేదిక కూడా ఇంతకుముందు గతంలో పెట్టినాం మేము. అందులో రామాంజీ కానీ దాదాపు పెట్టినప్పుడు అన్ని జిల్లాలు కూడా శారీరక వికలాంగులకు ఒక ఐక్యత తేవాలా, ఎప్పుడు చూసినా మనలో నిరాశపడుతున్నారన్న ఆలోచనతోనే కూడా అప్పట్లో మేమందరం కూడా శారీరక వికలాంగుల ఐక్య వేదికని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు 13 జిల్లాల్లో కూడా మేము తిరగడం జరిగింది. అనేక సమస్యలపైన, అంటే అన్న చెప్పినట్టు శారీరక వికలాంగులు రోస్టర్ పాయింట్ టాప్ 10లో పెట్టాలనేది
మేము ఎంతో బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన ఏదంటే ఒక్క పథకాన్ని కూడా వికలాంగుల వికలాంగుల మనమందరం కూడా ఒక్కటంటే ఒకటి కూడా గత ప్రభుత్వం మనకి ఏమీ అన్యాయం జరిగింది. ఆ జీవో నెంబర్ 77 తెచ్చి ఉద్యోగాలకు కూడా ఉద్యోగస్తులకైతే ఏమి మామూలుగా ఉద్యోగాలు లేకోకుండా చదువుకొని విద్యార్థులకైతేనేమి ఉద్యోగ అవకాశాలు లేకుండా చాలా నిర్లక్ష్యం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న వచ్చినాక, చైర్మన్ గారు వచ్చినాక మనకు పథకాలు కూడా దాదాపుగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేసిన దినం నుండి కూడా ఇంద్రధనుస్సు 7 వరాలు ప్రకటించడం జరిగింది. 7 వరాలు కూడా మనకు ముఖ్యమైన అన్ని శాఖలకు కూడా 21 కేటగిరీ శాఖలకు కూడా 7 వరాల్లో ముఖ్యమైనది మనకు ఇంద్రధనుస్సులో. ఇప్పుడు ఇందాక రాజకీయం అడిగారు. రాజకీయంలో కూడా మనకు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కూడా 14,000 మందికి అవకాశం వచ్చే దిశలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది దృష్టికి తీసుకొచ్చినారు. ఎందుకంటే రాజకీయంలో కూడా ఎదగాల అనే ఆలోచనతోనే ఈ ఇంద్రధనుస్సులో కూడా ఒక భాగాన్ని ఏర్పాటు చేసినారు. అలాగే మన అన్నగారికి కూడా ఒక విషయం చెప్తున్నాం. శారీరక వికలాంగుల వెరిఫికేషన్ పేరుతో చాలామందికి అన్యాయం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలంటే మనకు 90%, 80% ఉండే వికలత్వం నడవలేని పరిస్థితి ఉన్నవారికి కూడా 60%, 50% ఇవ్వడం జరిగింది. అది మళ్ళీ ఎవరైతే నడవలేని పరిస్థితులు ఉన్న వారికి మళ్ళీ ఖచ్చితంగా వెరిఫికేషన్ చేపియాల బాధ్యత అన్నగారు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు కావాలంటే మనకు ఏం కావాలి, 70% ఉంటేనే స్కూటర్లు ఇస్తారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంటి స్థలాలు ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో వికలాంగులకు ఇంటి స్థలాలు ఇప్పుడు మొన్ననే అన్ని జిల్లాల్లో కూడా ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో వికలాంగులకు కింద పోర్షన్లోనే ఇవ్వాలనేసి ప్రభుత్వం చెప్పింది. దాన్ని కూడా వికలాంగులకు ఇక్కడ తిరుపతి జిల్లాలో చాలామందికి అన్నా ఆమె అయితే మన జిల్లా అధ్యక్షురాలు అరుణ ఎన్నో తిరుగుతూ ఉంది. ఇక్కడ తిరుగుతా కష్టపడుతుంది పాపము. మీకందరికి కూడా ఇక్కడ ఉండేది ఒక భవనాన్ని అడిగినారు కదా, భవనానికి కూడా 10 సెంట్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ ఇచ్చే సిద్ధంగా ఉంది. మా ఏడి ద్వారా ప్రభుత్వానికి అనుకుంటే ఏడి ఖచ్చితంగా చేయించేదానికి బాధ్యత తీసుకోవాలా. లెటర్ ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ పంపించి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చి కలెక్టర్ ద్వారా ఇస్తే ఆ కలెక్టర్ ద్వారా 10 సెంట్లు కడప జిల్లాలో నెంబర్ 1గా ఇప్పుడు 10 సెంట్లు తీపిచ్చి ఖచ్చితంగా భవనానికి కట్టించేదానికి సిద్ధపడుతున్నాం మేము కూడా. ఇది అన్ని జిల్లాల్లో వర్తిస్తుంది. అన్ని జిల్లాల్లో ఏడీలతో మనము గట్టిగా మాట్లాడి ఆ ఏడీ ద్వారా మనకు చేసుకునే దానికి 10 సెంట్లు ప్రభుత్వం ఇచ్చేదానికి కట్టించే విధానికి కూడా గవర్నమెంట్ డబ్బులు కూడా శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పెద్దలకందరికీ నమస్కారము. ఇక్కడికి విచ్చేసిన నా తోటి వారికి కూడా నమస్కారము. నా పేరు నాగరత్నాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంటు. సార్ ఒకటి సార్, ట్రాన్స్ఫర్స్ అందరూ చెప్పినారు కానీ మరి నా పర్సనల్గా చెప్పుకుంటా అన్నాను. ట్రాన్స్ఫర్స్లో అందరికీ ఫస్ట్ స్పౌస్ అవి పెట్టేస్తారు సార్. స్పౌస్లో భార్యాభర్తలు ఉండాలా, అందరి కుటుంబం ఉండాలా అనేది ఎంత కరెక్టో. అన్మ్యారీడ్స్ కూడా ఉంటారు సార్, ఫీమేల్స్ ఉంటారు, అన్మ్యారీడ్స్ కూడా ఉంటారు. వాళ్ళకు తల్లిదండ్రులను వాళ్ళకు ఒక కుటుంబం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు వేరే చోటు పోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఫస్ట్ ఇస్తే ట్రాన్స్ఫర్స్లో కానీ ప్రమోషన్లలో కానీ ఎక్కడైనా ఫస్ట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీటింగులకు అందరూ పిలుస్తారు సార్, పోకూడదనేది మా ఉద్దేశం కూడా కాదు, కానీ వర్క్కు న్యాయం చేయాలా. కానీ ఎక్కడో రివ్యూ మీటింగులకు కానీ మీటింగులకు కానీ పిలిచినప్పుడు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఉంటుంది సార్ మీటింగ్ హాలు. అంత పైకి ఎక్కాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది సార్. ఏదో 2nd ఫ్లోర్ అట్లయితే ఎక్కగలం, కానీ మరీ 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ అంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. మాకైతే మరీ డిఎంఎడ్హెచ్ ఆఫీస్ మీటింగులకు కానీ ఎక్కడికైనా పోవాలంటే చాలా కష్టంగా ఉంది సార్. లిఫ్ట్ అయితే ఉంది కానీ అది పనిచేయడం లేదు. కొంచెం అది నేను అడగడం తప్ప ఏమో తెలియదు, కానీ నా బాధ నేను చెప్తాను సార్.
సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గారు నారాయణ స్వామి సార్ గారికి, అలాగే పెద్దలకి, అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి దివ్యాంగ ఉద్యోగులకు నా యొక్క నమస్కారములు. నా పేరు బాలరాజు. నేను సత్యసాయి జిల్లా నుంచి రావడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది చాలా విషయాలు భక్తులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మన సంఘం దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి మన శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం చేసినటువంటి కృషిని మీ ముందు ఉండదలుచుకున్నాను. ముఖ్యంగా బదిలీలకు సంబంధించి సార్ వాళ్ళు ఒక విషయం అడగడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం బదిలీలకు సంబంధించి అతి ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో బదిలీలకు సంబంధించి పర్సెంటేజ్లు డివైడ్ చేయకోకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రమే 50 to 55, 40 to 55, 55 to 69, 70 అబోవ్ అనేసి చేయడం జరిగింది. మన సంఘంగా రాష్ట్ర సంఘంగా మనము దానికోసం దాదాపుగా 6 నెలలుగా మనము ప్రభుత్వ కార్యాలయాలు అనేక విధాలుగా మనం కృషి చేయడం జరిగింది. ఆఖరి ప్రయత్నంగా మనము కోర్టుకు కూడా మన సంఘం తరపునే వెళ్ళడం జరిగింది. అది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసమే మనం ఎప్పుడైతే అన్ని సంఘాలను కలుపుకొని కోర్టుకి ఎప్పుడైతే వెళ్ళామో ఆఖరి క్షణంలో వెళ్ళవలసిన పరిస్థితి. ఇంకా అందుకనేసి ఎప్పుడైతే వెళ్ళామో కోర్టు కూడా మనకి అనుకూలంగా ఫేవర్గా మనకి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఎవరైతే అనుకూలంగా బదిలీలు కోరదలుచుకున్నారో వాళ్ళు వెళ్ళవచ్చు, లేదంటే ఎగ్జామ్స్ కూడా మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. దానికోసం మన సంఘం ఎంతగానో కృషి చేయడం జరిగింది. దాంతోపాటుగా మరొకసారి తెలియజేశారు GOMS నంబర్ 77 గురించి కూడా ఎంతగానో మన రాష్ట్ర సంఘం ఒక 2 నెలల పాటు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో గవర్నమెంట్కి విన్నవించడం జరిగింది. దానికోసం కూడా సార్ గారు కూడా దీనికి ఫేవర్గా కూడా చేయడానికి తెలియజేశారు. అలాగే మనం కమిటీ హాల్ కోసం కూడా మనం ఏదైనా కానీ మన సమస్యను పరిష్కరించే దానికోసం ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఒక కమిటీ హాల్ ఉంటే, ఇప్పుడు అన్నారు బ్లైండ్ అసోసియేషన్ కానీ డెఫ్ అండ్ డమ్ అసోసియేషన్ కానీ ఎంత బలంగా ఉన్నాయో శారీరక దివ్యాంగులు బలంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే చెప్తా ఉన్నారు అనైక్యత కారణంగా మనకు విభేదాలు ఉండడం కారణంగా అనేసి అంటున్నారు. సార్ ఆ విధంగా అయితే మనకు లేవు. ఆ విధంగా ఉండింటే ఇంతమంది మనము ఈ హాల్లో ఇంతమంది కలిసి ఉండేవాళ్ళం కాదు. మనం కూడా ఐకమత్యంగా పోరాటాలు చేయడానికి సిద్ధపడుతున్నాము. ఇప్పుడు మన రాష్ట్ర సంఘం దాదాపుగా ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా మన రాష్ట్ర సంఘం ఎంతో బలంగా శక్తివంతంగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అది శుభ పరిణామంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే రోస్టర్ పాయింట్ తగ్గింపు గురించి కూడా మన సార్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనికోసం కూడా మనకి రోస్టర్ పాయింట్ 10 అంటున్నారు. 10 కూడా కాదు, దాదాపుగా 2016 చట్టంలో గతంలో 1995 చట్టంలో 7 రకాలైనటువంటి వైకల్యాలు మాత్రమే ఉండేటివి. ఇప్పుడు అవి 21 రకాల వైకల్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ 21 రకాల వైకల్యాల్లో 16 వైకల్యాలు ఫిజికల్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి వైకల్యాలు ఉన్నాయి. కాబట్టి మొదటి రోస్టర్గా శారీరక దివ్యాంగులకే ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే మనం 70% మన శారీరక దివ్యాంగులు ఉన్నారు, 30% మాత్రమే ఇతర రకాలైనటువంటి వైకల్యాలు గలవారు ఉన్నారు. మరొక విషయం పిహెచ్ అలవెన్స్ కు సంబంధించి కూడా చాలా మంది వక్తలు తెలియజేయడం జరిగింది. తెలంగాణలో అయితేనేంటి, కర్ణాటకలో అయితేనేంటి, అక్కడ ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్లో కంటే వేరే రాష్ట్రాల్లో కూడా అధికంగా ఉంది. ఆ పిహెచ్ అలవెన్స్ కూడా మనకి పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అతి ముఖ్యంగా అడ్వైజరీ బోర్డులో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అడ్వైజరీ బోర్డు సమావేశాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో అయితే మన సంఘానికి అవకాశం కల్పించడం జరిగింది. అది చాలా గొప్ప పరిణామం. అదే కాకుండా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వేరే సంఘాలకి ఏ విధంగా అయితే ప్రాతిపదికన ఇచ్చారో ప్రతి జిల్లా స్థాయిలో కూడా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి కూడా అవకాశం కల్పించాలనేసి సార్ గారికి విన్నవించుకుంటున్నాను. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి ఒక అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2016 డిఎస్సిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 728 పోస్టులు బ్యాక్లాగ్ వేకెన్సీస్గా మిగిలి ఉండేటివి.
ఎప్పుడైతే మన సంఘంగా మనం పోరాటాలు ఎప్పుడైతే చేశామో, బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత ఏపీ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత 2016 సంవత్సరంలో దాదాపుగా మన దివ్యాంగులు ఉద్యోగులు దాదాపుగా 758 మంది మనం చేసినటువంటి కృషి వల్ల జీఓఎంఎస్ నంబర్ 23, జీఓఎంఎస్ నంబర్ 99 ప్రకారంగా ఎప్పుడైతే మనము విన్నవించుకోవడం వల్ల ఆఖరి ప్రయత్నంగా కోర్టుకు వెళ్ళడం వల్ల మన బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా దాదాపుగా 728 పోస్టులు భర్తీ చేసుకోవడం జరిగింది. మరొక అంశం పారా స్పోర్ట్స్ అసోసియేషన్కి సంబంధించి. పారా స్పోర్ట్స్ కూడా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేయడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న గండికోటలో ఎవరైతే మన దివ్యాంగ చిన్నారులు ఉన్నారో వాళ్ళకి బాల్యం నుంచినే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను గుర్తించడం కోసం గండికోటలో దాదాపుగా ఒక నెల పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నది. మరొక అంశం ఫేషియల్ అటెండెన్స్కి సంబంధించి కూడా కొన్ని డిజేబిలిటీస్కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మనం కూడా ఎవరైతే తీవ్రంగా వైకల్యంతో కలవారు ఉన్నారో వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలనేసి మనం కోరడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం దాదాపుగా 3 సంవత్సరాలుగా ఎంతగానో నిరంతరాయంగా రాష్ట్ర సంఘం చాలా శక్తివంతంగా ఉంది. మనం కూడా ప్రతి జిల్లా స్థాయిలోనూ ఒక బలమైనటువంటి సంఘంగా ఏర్పాటు చేసుకొని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి మనం అన్నాం. చట్టసభల్లో మనకు అవకాశం ఉంటేనే మనం ఏదైనా కానీ సాధించుకోగలుగుతాం. చట్టసభల్లో అవకాశం కలగాలంటే మనం ఐకమత్యంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంత ఉంది. ఐకమత్యంగా ఉండాలంటే ఏ విధంగా వెళ్ళాలి, వైకల్యం శాపమని దిగులు చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఏ విధంగా వెళ్ళాలనేసి, వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు, వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. ఆకాశాన నెలవంకను చూసినప్పుడు వంకరగా ఉన్నానని ఏడ్వాదెప్పుడు, ఆకాశాన నెలవంకను చూసినప్పుడు వంకరగా ఉన్నానని ఏడ్వాదెప్పుడు, రోజు రోజు పెరిగి పెద్దదవ్వగా, రోజు పెరిగి పెద్దదవ్వగా, అందాల చందమామ అందులుండదా, వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. బండరాయినే చూస్తే దూరం ఉంటాము, చెక్కినప్పుడు గుళ్ళో నా దేవుడంటాము. బండరాయినే చూస్తే దూరం ఉంటాము, చెక్కినప్పుడు గుళ్ళో నా దేవుడంటాము. వికలాంగులంటూ చిన్న చూపు వద్దురా, వికలాంగులంటూ చిన్న చూపు వద్దురా, చేయూతనిస్తే వారే మహాశక్తిరా, వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. చెదిరిపోయే శరీరంలో ఏది సొంతము, మంచితనం పంచేటి మనసే అందము. చెదిరిపోయే శరీరంలో ఏది సొంతము, మంచితనం పంచేటి మనసే అందము. లక్ష్యం ఛేదించినప్పుడు జన్మకర్తము, లక్ష్యం ఛేదించినప్పుడు జన్మకర్తము. సాధించక సాగాలి పోరు మార్గము, వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. రాలిపడ్డ చినుకులకు రూపముంటదా, గట్టితోటి దానికి ఉనికి ఉండదా. కిరణాలు సోకి నీరు ఇంద్రధనసురా, కిరణాలు సోకి నీరు ఇంద్రధనసురా. అందనిస్తే వైకల్యం కొత్త వెలుగురా, వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. థ్యాంక్ యూ సార్. మరియు కడప జిల్లాలో కానీ కొందరు నా దృష్టికి తీసుకొచ్చినారు. ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళను మన దివ్యాంగులను వేధిస్తున్నారంట. కానీ మీరు వచ్చి మేము వచ్చి మాట్లాడమంటామంటే ఏమంటారంటే వాళ్ళు, సార్ మీరు వచ్చి మాట్లాడగా మా ఆఫీసర్స్ ఇంకో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అని అంటే సర్లేమ్మా కొంచెం
ఆలోచన చేసి మీకు మీ ఆఫీసర్స్తో మాట్లాడి చెప్తాంలేండి అని నేను వాళ్ళకు దివ్యాంగులను ఓదరుస్తానండి. కానీ ఈ యొక్క ఇంకా సమయాభావం వల్ల ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఇంకా ఉన్నాయి. కానీ ఈ పెద్దలకు కానీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈ క్లుప్తంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి, తర్వాత లోన్స్ సవరణ గురించి ఇవన్నీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినాను. దీనికి కూడా మీరు కూడా మీ యొక్క పరిధుల్లో దీని విషయం కృషి చేయాలని, ఒకవేళ చైర్మన్ సార్ మాకు కడపకి వస్తేనా ఈ యొక్క రిజర్వేషన్ పెంచాలని మేము కోరాలని మేము అనుకున్నాము. కానీ ఇక్కడే మాకు అవకాశం చిక్కింది. ఈ యొక్క అవకాశం కల్పించిన మీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదం అండి. ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే ఒక విషయం నేను మాట్లాడాలనుకున్నాను. అదేంటంటే జీవో నంబర్ 77. ఈ జీవో నంబర్ 77 అనేది చాలామందికి తెలియకపోవచ్చు. గత ప్రభుత్వంలో ఈ జీవో నంబర్ 77 తీసుకురావడం వల్ల చాలామంది వికలాంగులు నష్టపోతున్నారు. ఎలాగంటే బ్లైండ్ వాళ్ళకు 6% రోస్టర్ పాయింట్ నంబర్ 6, అలాగే విహెచ్ వాళ్ళకి 31, ఓహెచ్ వాళ్ళకి 56. ఈ విధంగా ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అమలు అవుతుంది. కానీ గత ప్రభుత్వంలో ఈ యొక్క రోస్టర్ పాయింట్ను బద్నాం చేసి అవి అమలు చేయకుండా చేసేసి జీవో ఇచ్చేశారు. అందువల్ల గత డిఎస్సీలు కూడా చాలామందికి వికలాంగులకు ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై చాలామంది మన వికలాంగుల సంఘాలన్నీ కూడా కోర్టులో వేయడం జరిగింది. ఈ అంశాన్ని మన చైర్మన్ గారు గుర్తుంచుకొని దీనిపైన మాకు న్యాయం జరిగే విధంగా కోర్టులో కూడా మాకు ఫేవర్గా చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వేదికను ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన నారాయణ స్వామి గారికి, ఇతర అతిథులకు నా నమస్కారం. సార్, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను ఈ మధ్య ఒక ఇబ్బందిని గమనించాను. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే మెయిన్గా నిజంగా ఎవరికైతే ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళు తీసుకుంటున్నారు. దాని తర్వాత రీసెంట్గా నేను ట్రాన్స్ఫర్స్లో గమనించింది ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ దీంట్లో అందరికీ అవకాశం ఇస్తున్నారు. దాని తర్వాత పర్సెంట్ అనేది పక్కన పెట్టేస్తున్నారు. దాని తర్వాత ఇంకోటి అక్కడ దానివల్ల కొన్ని రకాలుగా అయిపోతుంది. ముఖ్యంగా రీసెంట్గా ఏం చేశారంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్లో హెల్త్ బాగాలేని వాళ్ళకు ప్లస్ వికలాంగులకు కలిపి ఒక కేటగిరీగా చేసి వాళ్ళకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించి ఫైనల్గా ఇప్పుడు నా సబ్జెక్ట్లో దగ్గర 500 పోస్టులు ఉండే ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ఓన్లీ 17 పోస్టులు చూపించారు. దాంట్లో మీరు ఒకవేళ 8 years కంప్లీట్ అయినా లేదండి, ఒకవేళ లేస్తే మాత్రము మేము వచ్చే ప్లేస్లో తీసుకోవాలన్నారు. అంటే అంతకుముందు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ఎక్కడైనా వస్తుందనే నమ్మకం. వాళ్ళు చూపించిన ప్లేస్లో దగ్గరగా ఉండే ప్లేసు 40 కిలోమీటర్లు తిరుపతి నుండి, సెకండ్ ప్లేస్ 70 కిలోమీటర్లు. అంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంటే హెల్త్ బాగాలేకపోయినా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ దగ్గర కోరుకుంటారు. కానీ అది గవర్నమెంట్ ప్రత్యేకంగా చూసి అంటే ఆ నామ్స్ని అంతా మార్చేశారు. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది అంటే ఈ నామ్స్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా జరుగుతున్నాయి. దాని తర్వాత నేను మెయిన్గా ఇప్పుడు మనకు మామూలుగా బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ ఇలా ఉన్నాయి. కానీ వాళ్ళు ఏదైనా విజయవంతంగా వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ శారీరక దివ్యాంగులు మాత్రం మన హక్కులను పరిష్కరించుకోలేకపోతున్నాం. ఏంటి అంటే గన ఇక్కడ ఒక యూనిటీ అనేది లేదు. దాని తర్వాత ఏదైనా సమస్యలు కన్నా వస్తే మాకు అంటే పర్సెంట్ ఉండే వాళ్ళకి మాకు ఇవ్వాలని, లేకపోతే పర్సెంట్ తక్కువ ఉండే వాళ్ళకి మాకు ఇవ్వాలని ఇది వలన కానీ ఇది కొందరికే దక్కుతుంది. ఇవన్నీ ఇటువంటివి ఇవి లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి దాంట్లో 40 to 60% ఒకటి, 60 to 80% ఒకటి, దాని తర్వాత 80 to 100% ఒకటి, అంటే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి అందరికీ అవకాశాలు ఇచ్చి మన సంఘాన్ని ఒక గట్టి సంఘంగా చేసి ఏదైనా ఒక సమస్య వస్తే అందరూ కలిసి పోరాడితే మన సమస్యలు ఎందుకు కావు. ఇప్పుడు మామూలుగా ఒక బ్లైండ్ వాళ్ళు ఇప్పుడు మనకు ఫేస్ రికగ్నిషన్
నుండి మనకు ఆ చట్టం చేస్తాను ఇమీడియట్గా వాళ్ళకి ఎగ్జిబిషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళలో యూనిటీ ఉంది, మనలో ఎందుకు లేదు? ఇక్కడ అది కొందరి స్వార్థమని చెప్పాలో, లేకపోతే ఇక్కడ ఆ చట్టంలో ఉండే వాటిని సక్రమంగా ఫాలో కావాలో చెప్పలేదు. ఇక్కడ నిజంగా పరిస్థితిని గమనించి అందరికీ, ఇప్పుడు నేను శారీరక దివ్యాంగులు అంటే నేను అందరూ దివ్యాంగులే, కాకపోతే వీళ్ళల్లో కూడా అందరికీ వర్తించేట్లు, ఎవరికి అన్యాయం జరగకుండా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇంతకుముందు మాకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక 2 years అయిన తర్వాత మామూలుగా 80% అబౌవ్ ఉండే వాళ్ళకు మీరు కోరుకున్న ప్లేస్ ఇస్తారు కాబట్టి మీకు అవసరం లేదు, రిమైనింగ్ వాళ్ళకు 2 yearsకే ట్రాన్స్ఫర్స్లో పాయింట్స్ ఇచ్చారు, రిమైనింగ్ వాళ్ళకి ఇవ్వలేదు. దాని తర్వాత సరే 8 years అయిన తర్వాత ఏం చేశారు, వాళ్ళే ఒక పర్టికులర్ ప్లేసులు పెట్టారు. దానివల్ల వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ మేము చేసుకోవాల్సి వచ్చింది. దాంట్లో లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో అయితే నిజంగా చాలా అన్యాయం జరిగింది. అంతకుముందు ట్రాన్స్ఫర్స్లో అంటే ప్రతి ఒక్కసారి ఈ నామ్స్ మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి? దీనికి కారణం ఏమి? చట్టంలో ఏముంది? నిజమైన చట్టం అందులో నిజంగా ఎవరికి వర్తించాలి? ఇవన్నీ చూసి దాని తర్వాత అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. శారీరక దివ్యాంగుల ఈ శాఖ కూడా ఖచ్చితంగా పటిష్టంగా ఉండి అన్ని విషయాల్లో కలిసి పనిచేసి, ఇక ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి పనిచేసి మన విజయం సాధించాలంటే అది అందరి యొక్క సహకారంతోనే అవుతుంది. అందరూ సహకరించండి, అందరూ ఒకటిగా ఉండండి. ఒక సమస్య ఏ ఒక్కరితో అనుకోకుండా అందరిదిగా భావించి అందరికీ సమన్యాయాన్ని కలిగిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ. స్టేజ్ని అలంకరించినటువంటి విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణ స్వామి సార్ గారికి, అదేవిధంగా అందరికీ నా నమస్కారాలు. సార్, నా యొక్క కొన్ని విన్నపాలు ఏమంటే, ఇతర రాష్ట్రాల్లో పిహెచ్ అలవెన్స్ అనేది తమిళనాడులో కానీ మన రాష్ట్రం కంటే కూడా అన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడులో మన రాష్ట్రం కంటే కూడా ఎక్కువ ఉంది సార్. ఈసారి అంటే ప్రత్యేకంగా అది ఎవరో పిఆర్సీ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని 5,000గా అంటే పిహెచ్ అలవెన్స్ 5,000గా చేయాలని, లేదంటే 10% మన బేసిక్లో 10% ఇవ్వాలని మా యొక్క విన్నతి సార్. అదేవిధంగా మా రోస్టర్ పాయింట్ ఏర్పాటు చేసినప్పుడు ప్రమోషన్లో కానీ లేదంటే ఉద్యోగస్తుల్లో కానీ మాకేం జరుగుతుందంటే, ఎప్పుడు ఏ విధంగా అంటే ఈ 36, 56 అదేవిధంగా 86, 83 అంటే ఆ విధంగా ఉంది సార్ రోస్టర్ పాయింట్లో. అలా కాకుండా మాకు కూడా ఒక చిన్న 10 లోపల ఒకటి ఉంటే బాగుంటుందని మా యొక్క ఆలోచన సార్. బాగుంటుంది అంటే అందరికీ మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. రోస్టర్ పాయింట్లో కొద్దిగా ఏదన్నా చేయగలిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్, ఇంతకుముందు అయితే మాకు అవకాశం ఉండేది సార్. అంటే 40% అబవ్ ఉంటే కన్నా అవకాశం ఉండేది. ఏమని ట్రాన్స్ఫర్లో కానీ ట్రాన్స్ఫర్లో ఏం చేసేవాళ్ళంటే, మీకు విల్లింగ్ ఉంటే వెళ్ళచ్చు, లేదంటే లేదండి. ఈసారి ఈ కొన్ని సంఘాలు అక్కడ పోయి చెప్పడం వల్ల డిపార్ట్మెంట్లో ఏం జరిగిందంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్లో ఏం చేస్తారంటే 70% అబవ్ మాత్రమే తీసుకున్నారు. అంటే అలా కాకుండా 70% అంటే మినిమం 40 అబవ్ ఉన్నా కూడా, అంటే దాన్ని ఏమంటారంటే 40 అబవ్ ఉన్నా కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది కూడా కొంచెం మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. అందరికీ న్యాయం చేస్తారని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మేము సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము సెర్ప్ డిపార్ట్మెంట్లో 216 మంది ఆల్రెడీ ఉద్యోగస్తులుగా ఉన్నాం సార్. ఇదివరకే మా అధ్యక్షులు సెర్ప్ దివ్యాంగుల సంఘం తరఫున రమణరావు గారు, కోశాధికారి సుబ్బమ్మ గారు మిమ్మల్ని కలిసి మిమ్మల్ని విన్నవించడం జరిగింది సార్.
మా తరపు నుంచి ప్రధానంగా ఒక 3 డిమాండ్లు ఉన్నాయి సార్. వాటిని కూడా మీ దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుకున్నాం సార్. మొట్టమొదటిది, ట్రాన్స్ఫర్స్లో ఖచ్చితంగా దివ్యాంగులకి 80% దాటిన దివ్యాంగులకు అందరికీ కూడా ఫీల్డ్ స్థాయి పని లేకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్. అట్లాగే సొంత మండలాల్లోనూ సొంత క్లస్టర్స్లోనూ కూడా పోస్టింగ్ ఇచ్చే విధంగా ఒక సర్కులర్ ఇప్పించే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. రెండోది, డిజేబిలిటీ అలవెన్స్ ఇతర రాష్ట్రాల్లో 4,000, 6,000 కూడా ఇస్తున్నారు సార్. కేవలం ఇక్కడ 2,500 రూపాయలు మాత్రమే, 2,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాని మీద కూడా కొంచెం చేయాల్సింది. అట్లాగే దివ్యాంగ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్స్ సబ్సిడీ మీద ఆయా డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన శారీరక దివ్యాంగుల ఉద్యోగాల సంక్షేమ కార్యక్రమాన్ని, సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మన అన్నగారు నారాయణ స్వామి అన్నగారు రావడం మరీ మనకందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈరోజు నా పేరు కలికిరి జయరామయ్య. నేను ఎన్పిఆర్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాం. అయితే గతంలో కూడా ఇప్పటికన్నీ మన కోరికలన్నీ, మన సంక్షేమ పథకాలన్నీ కానీ, మనకు రావాల్సిన పథకాలన్నీ కానీ, మనం కూడా ఈ సమాజంలో అందరితో సమానంగా జీవించాలంటే మనకు రాజకీయ రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలా. ఏ రోజైతే మనకు కానీ రాజకీయ రిజర్వేషన్ కల్పించి మనం కూడా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా మనకు కానీ ఆ పదవులు కానీ మనం కానీ అనుభవించగలిగితే ఖచ్చితంగా మన కోరికలన్నీ మనకి ఈ విధంగా వచ్చింది ఒక రోడ్డు మీదనో ఒక అధికారి దగ్గర పోయినో అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కనీసం మన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. అన్ని కులాలస్తుల గురించి కూడా మాట్లాడతారు. బీసీలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు, వీరి స్థితిగతి లేవని ఆలోచించే స్థితిలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు ఈనాడు. అదే మనం కానీ ఒక ఎంపీ గానో ఒక ఎమ్మెల్యే కానీ అయితే ఒక పార్లమెంట్లో మన సమస్యల పైన మనం చర్చించేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అన్నగారికి చెప్పేది ఎందుకంటే ఈ భారతదేశంలో అత్యధికంగా వికలాంగుల కోసం అంటే ఒక నిమిషం ఉండండి. ఈ రాష్ట్రంలో ఉండే వికలాంగులు వారి స్థితిగతుల గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఒకడే అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా వికలాంగులకు చేసే పథకాలు ఏ రాష్ట్రంలో చేయలేదు. ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకు ఒక మంచి నాయకుడు రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి నేను అన్నగారికి ఒకటే కోరేది, అసెంబ్లీలో ఖచ్చితంగా మన ఈ సమస్య పైన చర్చించి, పార్లమెంట్లోనూ కూడా చర్చించి, మన ఎంపీలతో చెప్పించి ఖచ్చితంగా రిజర్వేషను రాబోయే రేపు ఎలక్షన్కు ఖచ్చితంగా మనం కూడా సర్పంచ్ గాను, వార్డు మెంబర్ గాను, జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ గాను నిలిచేదానికి ఖచ్చితంగా కృషి చేస్తారని నేను అన్నగారిని మరొకసారి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చాలామంది వికలాంగులందరూ కూడా 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి చాలామంది కూడా ఉన్నారు. వారికి అందరికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాణిపాకు టెంపుల్లో టోకన్ ఇచ్చేదానికి మంచి బాగుంటాడు. అతను గుమ్మని కూర్చోండి ఆ టోకన్ ఇస్తూ ఉన్నాడు. అదేదో మనం వికలాంగుడు నడవలేని అతను ఆ టోకన్ లేలాడా ఇవ్వగలుగుతాడు కదా. అదే అన్నదాన సత్రం కాడు కూడా అక్కడ అనౌన్స్ చేస్తుంటాడు. ఆ అనౌన్స్ చేసేదానికి మన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన వికలాంగుల అబ్బాయి కానీ ఉంటే చేయగలుగుతాడు. ఈ విధంగా ప్రతి టెంపుల్ దగ్గర కానీ ఇవ్వగలిగితే కొన్ని వేల మందికి మన జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతాం, కొన్ని వేల మందికి. కాబట్టి ఈ విషయం కూడా కానీ అన్నగారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అన్ని దేవాదాయ శాఖలకు వాళ్ళకు లెటర్లు పెట్టించి ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేస్తారనేది కూడా నేను అన్నగారిని కోరుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా అందరికీ నమస్కారం సార్. మరీ ముఖ్యంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి
మన ముద్దు బిడ్డ నారాయణ స్వామి గారికి మరియు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లా తోటి దివ్యాంగులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, ముఖ్యంగా మేడం మాట్లాడే ఉద్దేశం ఏమంటే సార్, వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం సార్. మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వికలాంగులు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ ప్రోగ్రాం తీసుకొచ్చినాడు సార్. దీనికోసం ప్రతి రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఆత్మ గౌరవంతో బతకడానికి ఉద్యోగస్తులుగా మా వికలాంగులనే నిర్మించినారు సార్. ఆ ప్రోగ్రాం చాలా బాగుంది సార్. కానీ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లు ఈ ప్రోగ్రామ్ తీసేసినాయి సార్. సార్, మా జీవితాలు అర్థాంతరంగా పుట్టుకుంటాయి సార్. సంఘాలు చేసినాం సార్, చాలా బాగుంది సార్. సంఘాలు చేసి మండల స్థాయిలో మండల సమాఖ్య ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య ఏర్పాటు చేస్తే జిల్లా స్థాయిలో అన్ని రకాల అధికారులు వస్తే మా సమస్యలు పరిష్కరిస్తుండ్రు సార్. ఇప్పుడు ప్రోగ్రాం నిలబెట్టేసినారు సార్. కాబట్టి సార్, మీరు వేల మంది వికలాంగుల కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుతున్నాం సార్. ఇది మమ్మల్ని మా గౌరవ సీఎం గారి దగ్గర తీసుకువెళ్తే సార్, ఈ ప్రోగ్రాం మళ్ళా స్టార్ట్ చేస్తే సార్, దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఖర్చు ఎక్కువ అదనం పడదు సార్. ఎంప్లాయీస్ మేము ఉన్నాం సార్. మండల సమాఖ్యలో డబ్బు ఉంది సార్. మా దివ్యాంగులకు సంబంధించిన ప్రతి మండలంలో కూడా డబ్బు ఉంది సార్. కానీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతాంలే సార్. కాబట్టి మీరు ఇది ప్రత్యేక చొరవ తీసుకొని సార్, ఈ సెర్ప్ డిపార్ట్మెంట్లో దివ్యాంగుల ప్రోగ్రాం కూడా అమలు అయ్యే విధంగా మీరు చూస్తారని, ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ విషయంపై నారాయణ స్వామి అన్నగారికి గుర్తుండే విధంగా భగవంతుని ప్రార్థిస్తారని సభ వేడుకుంటున్నాను సార్.